భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 16వ అధ్యాయం ఈశ్వర బ్రహ్మ కలహమును శ్రీహరి నివారించుట. శ్రీహరి శివునితో ఇట్లు పలికెను: శంకరా, నీవు సూర్యుడు చంద్రుడు నేత్రములుగా కలవాడవు, అగ్నినేత్రము కలవాడవు, అన్ని లోకములకు కర్తవు, అందరి దేవతల చేత కొనియాడబడువాడవు, యోగీశ్వరులందరి చేత వందనీయుడవు, సంసేవ్యుడవు. నీకును నాకును భేదమేమీ లేదు. నీవే నేను, నేనే నీవు. వేదాంత జ్ఞాన పరిపూర్ణులైన యోగులు నిన్ను ముక్తికి ఆధారభూతునిగా తలచి సేవించుచుందురు మరియు ముక్తి నొందుదురు. నీవు సమస్తమైన భేదములను తొలగించువాడవు, అన్ని భేదములకు ఆధారభూతుడవు, లోకములకు ఆధారకర్తవు, దేవతలకు దేవుడవు, ఈశ్వరులకు ఈశ్వరుడవు, దేవుళ్లలో గొప్పవాడవు, ప్రభువులలో ఘనుడవు. నీవు పరమానంద స్వరూపుడవు, శరణాగత రక్షణుడవు, శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడవు, నిరంజనుడవు, శివుడవు, మంగళకరుడవు, అంతటను వ్యాపించియుండువాడవు, సూక్ష్మరూపివి, పరబ్రహ్మవు, శాశ్వతుడవు. నీవు దేవతలలో ఇంద్రుడవై ఉన్నావు, బ్రహ్మజ్ఞానవేత్తలలో బ్రహ్మజ్ఞానివి, మునులలో వశిష్ఠుడవు, దేవాంశ సంభూతులలో వ్యాసుడవు, సాంఖ్యులలో కపిలాచార్యుడవు, 11 రుద్రులలో శంకరుడవు, ఆదిత్యులలో వామనుడవు, అష్టవసువులలో పావనుడవు, వేదములందు సామవేదము, ఛందస్సునందు గాయత్రివి నీవే, విద్యలయందు ఆధ్యాత్మిక విద్యయు, గతులలో ఉత్తమ పరమగతియు, శక్తులలో మాయాశక్తివి, మంచి చెడ్డ వృద్ధి నాశనము మొదలగు వాటిని కనిపెట్టువారిలో యముడవు నీవే అయి ఉన్నావు. రహస్యములో ఓంకారము, వర్ణమున బ్రాహ్మణుడవు, ఆశ్రమమున గృహస్థాశ్రమము, ప్రభువులలో మహేషుడవు, పురుషులలో అందరియందు సంచరించు పురుషోత్తముడవు, ఉపనిషత్తులలో గుహ్యోపనిషత్తు, కల్పములలో మహాకల్పము, యుగములలో కృతయుగము, నవగ్రహములలో సూర్యగ్రహము, వాక్కులలో సరస్వతి, అందగత్తెలలో లక్ష్మీదేవి, మాయారూపులలో శ్రీమహావిష్ణువు, పతివ్రతలలో అరుంధతివి, పక్షులలో గరుత్మంతుడవు, సూక్తములలో పురుష సూక్తము, బ్రహ్మతత్వ వాదనలందు పరబ్రహ్మము, మంత్రములందు గాయత్రీ మంత్రము, యజ్ఞములందు శతక్రతువు, పర్వతములందు మేరువువు, యోగీశ్వరులలో అనంతుడవై ఉన్నావు. నీవే పరబ్రహ్మవు. ఈ చరాచరాత్మకమైన ప్రపంచమంతయు నీ రూపమే. నావలెనే నీవు కూడా అంతటను ప్రధానుడవు. నీకును నాకును భేదమేమీ లేదు. వేదాంతవేత్తలకు ఇది తెలియును. నారదుడు పూర్వకాలమందు నాచేత నీ గొప్పతనమును వినగోరి నిన్ను చూచుటకై నిర్మలమైన గొప్ప తపస్సు చేసెను. నీవు నారదునకు ప్రత్యక్షమైతివి. ప్రపంచాధిపతివగు నిన్నుగాంచి ముదిత స్వాంతుడై నారదుడు స్తుతి చేసెను. కథలకు అతీతమై కన్నులకు గోచరము కాక కడు నిర్మలమై ఒకడవై మొదలు మధ్య తుది లేనివాడవై ఆదిదేవుడవై స్వయం ప్రకాశము కలవాడవై అంతము లేనివాడవై అజ్ఞానమునకు పైనుండి ప్రకాశించు నీ స్వరూపమునకు నమస్కారము. వేదాంత విజ్ఞానులు నిన్ను సమస్త జగత్తునకు నిర్మాణకర్తగా తలంతురు. ఆనందరూపమును ఓంకారమును నీవేయని యోగులు శరణు పొందుచున్నారు. అన్ని ప్రాణులయందు ఉండి యోగ వియోగములకు కారణభూతుడవై తేజోవంతుడవై పుట్టుక చావులు లేనివాడవై 14 భువనములందు ఆత్మరూపివై నీటియందును విచిత్రగతుల పురుషోత్తముడవై బ్రహ్మాండమును పూర్ణరూపముగల నీకు
నమస్కారము. సమస్త దేవతాకారుడవు, ఆదిదేవుడవు, స్వయం ప్రకాశుడవు, లోకకారణుడవు, త్రికాలవేదివి, పరమార్థరూపుడవు, సూర్యమండల మధ్యస్థుడవు అగు నీకు నమస్కారము. 1000 ముఖములు, 1000 బాహువులు, అంతములేని శక్తిగల పురాణ పురుషుడవు, నీటియందు నిద్రించు నారాయణాంశ సంభూతుడవు, దంష్ట్రాకరాలమును, ప్రళయకాల స్వరూపుడవు, సర్వప్రపంచ నాశహేతువును అగు నీ యొక్క కాలరూపమునకు నమస్కరించుచున్నాను. 1000 పడగలు కలిగియున్న సర్పము చేత సేవింపబడుచున్న నారాయణునికి ఇష్టుడగు శేషుడను రూపమునకు నా నమస్కారము. అఖిలైశ్వర్య సంపన్నుడవు, ప్రళయనేత్రము కలవాడవు, పరబ్రహ్మానంద రసమును గ్రోలువాడవు, ప్రళయకాలమున మిగిలియుండువాడవు, ఆకాశ సంచారుడవు అగు నీకు నమస్కారము. విచారము లేనట్టియు నిశ్చయుడవైనట్టియు పవిత్రుడవు, సురుల చేతను అసురుల చేతను కూడా పొగడబడువాడును, సుకుమార శరీరుడవు, పరిశుద్ధ దేహము కలవాడవు, అఖిలాండనాథుడవు, చతుర్బాహుడవు, త్రిశూలమును చేతిన ధరించినవాడవు, దయాస్వరూపుడవు, పార్వతీదేవిని సగము శరీరముగా దాల్చినవాడవు నగు పరమేశ్వరా, నీకు నమస్కారము అని నారదుడు ప్రార్థించెను. ఆ స్తోత్రమును విని నీవు మిగుల సంతోషించితివి. నారదస్తుతి అమోఘము. ఈ స్తోత్రమును మునులందరూ విని వారు కూడా నీ స్తుతినే అవలంబించి సేవించుచుందురు. కావున ఎవరు నిన్ను నన్ను బ్రహ్మను అను భేదము తెలుసుకొనక భేదబుద్ధితో చూస్తారో వారు ఆచందార్కము నరకమున పడియుందురు. రజోగుణ ప్రభావముచే మీ ఇరువురకు ఇట్టి కలహము వాటిల్లింది. కావున మీ కలహమును కట్టిపెట్టి సుఖముగా నుండుము. భగవంతుడు ఈ రీతిగా వారి కలహమును మాన్పి అంతర్ధానమును పొందెను. తరువాత బ్రహ్మ శివుడు తమ స్థానములకు వెళ్ళారు. ఈ విధంగా రజోగుణ తమోగుణ బద్ధులై బ్రహ్మ శివుడు అనేక వేల సంవత్సరాలు కలహించారు. ఆ కలహమతీతమై పెరుగగా మాయారూపుడైన మాధవుడు ఉపాయము చేసి ఆ కలహమును వారించి వారిరువురికి సఖ్యమును కలిగించెను. కాబట్టి ఆత్మజ్ఞానులు ప్రపంచరక్షకుడని విష్ణుదేవుణ్ణే సేవించుచున్నారు. విష్ణుదేవుణ్ణి సేవించువారు శ్రీహరి అనుగ్రహము చేత సౌఖ్యమును పొందుదురు. జహ్ను మహర్షి వాంఛలు కలవారును సాధు సజ్జనులును పూజల చేతను కథల చేతను వందనముల చేతను మాధవుణ్ణి పూజించువారు అంతమందు విష్ణు సన్నిధానమును చేరుదురు. మానవుడు అహంకారము సిగ్గు విడిచి ధ్యానము అర్చనము కథా సంకీర్తనములచే శ్రీహరిని పూజింపవలెను. అహంకారము వలన విచారము కలుగును, జ్ఞానము నశించును. కావున దానిని విడువవలెను. నేను గొప్పవాడనను గర్వమును వదిలి కార్యకారణము వలన కలుగు పరిహాసము లజ్జను వదిలి జ్ఞానవంతులై ఈ మాఘవ్రతములు చెయ్యవలెను. శ్రీహరి యొక్క సత్కథాశ్రవణమే పరమముక్తికి సాధనము.